ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మాజీ మంత్రుల ఇంటిపైన దాడులు అయితేమి, అక్రమ కేసు బనాయిస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఆ ఒక నేపథ్యంలో ఈరోజు మన అన్న జోగి రమేష్ అనే ఇంటికి కూడా రావడం జరిగింది. చాలా బాగా వేసింది. ఎందుకంటే ఆ బాటిల్స్లో పెట్రోల్తో పాటు యాసిడ్ వేసి అటాక్ చేయడం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే టెర్రరిస్ట్కి, ఉగ్రవాదులకి ఇలాంటి ఐడియాస్ వస్తాయి. మామూలుగా మనం చూస్తే ఎవరైతే బార్డర్స్లో ఉంటారో లేదంటే విపరీతమైన ఒక ద్వేషరాగాలతో కూడి ఉంటుందో అటువంటి మనస్తత్వం ఇక్కడ చూపించినారంటే నిజంగా ఆ రోజు రమేష్ అన్న కానీ, శకుంతలక్క కానీ, లేదంటే వేరే ఇతర ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఈరోజు అడుగుతున్నాను. వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూసిన తర్వాత కూడా నాకు ఇంకా చాలా భయం వేసింది. ఎందుకంటే స్వయాన పోలీస్ వాళ్ళే రోప్ పట్టుకొని వాళ్ళతో పరిగెత్తి వస్తున్నారంటే ఈ యొక్క దాడి ప్రీ ప్లాన్, ఇబ్బంది పెట్టాలి, ఇలాంటి మాజీ మంత్రులు ఎవరు కూడా బయటకు రాకూడదు, వాయిస్ వినిపించకూడదు, వాళ్ళ గొంతు నొక్కితే మళ్ళీ వేరే ఎవరు కూడా పలానా కాన్స్టిట్యున్సీలో జిల్లాలో బయట ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు. మళ్ళీ మనము సంక్షేమ పథకాలు ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి, మనం ఏది చెప్తే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని ఒక నేపథ్యంలో జరిగిన ఈ ఒక హత్యా ప్రయత్నం యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసి ఖండిస్తున్నారు కూడా. పొద్దున్న కూడా రాంబాబు గారిని కూడా విజిట్ చేసినాము. అప్పుడు కూడా చూస్తున్నాం ఎంత దారుణంగా అక్కడ కూడా ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 5 hours హెరాస్ చేసి అటాక్ చేసి, అదేవిధంగా ఇక్కడ కూడా రమేష్ అనే ఇంటి పైన ఇట్లా అటాక్ చేసి ఫైర్ అనేది మనం చూస్తున్నామంటే, ఈ అగ్ని ప్రమాదం ఇవన్నీ చూస్తున్నామంటే పోతా ఉంది. అసలు లా అండ్ ఆర్డర్ లేదా అంటే పోలీసు వాళ్ళు అందరూ తెలిసి కూడా ఈ చౌక్యంని చూసుకోతున్నారంటే మళ్ళీ వాళ్ళు ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారని ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఎల్లవేళలో ఉండరు. అండ్ వీడియో రికార్డింగ్స్ అన్నీ కూడా చూస్తే మీరు పర్సనల్గా బాగా కనబడుతున్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పోతారంటే అప్పుడు కూడా మీరు వచ్చి మనతో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అట్లీస్ట్ మీరన్నా ఫేర్గా పనిచేయండి, ఫేర్గా పనిచేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా వీడియో రికార్డెడ్ అయినా రేపు ఇవన్నీ కూడా గుర్తిస్తాం, మేము కూడా చూస్తాం, మేము కూడా ఏ చర్యలు తీసుకుంటామనే భయం లేకుండా మీరు పనిచేస్తున్నారంటే మళ్ళీ మిమ్మల్ని మాస్క్ తయారు చేసి పంపించిన మనిషి ఎంత మాత్రం మీకు రచ్చబెట్టి పంపిస్తున్నారని మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరైతే దాడికి పాల్పడినారో మీరు ఏదైతే చేస్తున్నారో అది తాత్కాలికం. ఎందుకంటే మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు. మీరు కూడా ఆలోచించండి. వేరే ఫ్యామిలీ పైన మీరు ఇట్లా అటాక్ చేశారంటే అది ఒకసారి రమేష్ అన్న కూడా మొన్న ఆఫ్టర్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎంత ట్రామాలో ఉన్నాడు. ఎందుకంటే అక్రమ కేసు బనాయించి లోపలికి పంపించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ట్రామాలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాంటి అటాక్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఇట్లా పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ పాలిటీషియన్స్, ఎక్స్ మినిస్టర్ వాళ్ళ ఇంటిపైన ఇట్లా జరగడం కూడా చాలా అపరూపంగా జరిగిన సంఘటనలు. ఇటువంటిది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అంటే ఇప్పుడే నేను విన్నాను కూడా ప్రెసిడెంట్ గారికి కూడా ఈ ఒక ఏదైతే ఈ ఇన్సిడెంట్స్ జరిగింది అవన్నీ కూడా ఆమెకు అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా హానరబుల్ ప్రెసిడెంట్ గారు కూడా దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పడం కూడా చాలా హర్షణీయం. ఎందుకంటే ఏదో ఒక చోట డెఫినెట్లీ జ్యుడిషియరీ ఇంటర్వెన్షన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకున్నారు. లేదంటే ఇలాగే ఫ్యాక్షన్ గొడవల్లో అంటే ఒక మనిషి స్వార్థ కోసం ఫ్యాక్షన్ గొడవల్లో ఇట్లా కార్యకర్తలందరూ పాల్పడితే ఎలా వెళ్ళిపోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే ఎప్పుడు కూడా సనాతన ధర్మాన్ని ముందు పెట్టుకొని నేను శాంతి ప్రియుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సెంట్రల్లో డబల్ ఇంజిన్స్ అంటారు కదా, మీరు సెంట్రల్లో మీరే ఉన్నారు, స్టేట్లో మీరే ఉన్నారు, మళ్ళీ సెంట్రల్లో ఇవన్నీ కనపడదా అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఏదేమైతే జోగి రమేష్ గారి ఇంటిపైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటన ఎక్కడైనా మళ్ళా పునరుద్భవిస్తే డెఫినెట్గా దీన్ని చూసుకొని మాత్రం ఇచ్చే శక్తి మాత్రం ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో లేదు. మీరు ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే గుంటూరు కారం ఎట్లా తెగిలింది అని చూసిన టీడీపీ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ ఒక్క ఎంతమంది ప్రజలందరూ వచ్చి, కార్యకర్తలందరూ వచ్చి సంఘీభావన తెలియజేశారు. రమేష్ అన్నకు కూడా అంతేమంది వచ్చి సంఘీభావన తెలియజేసుకున్నారు. సో టీడీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే కూడా ఏంటి ఇది పాలిటిక్స్ వరకు ఉండేట్లయితే మంచిది. ఎందుకంటే గెలుపు ఓటమి అయితే సహజమే, ఎలక్షన్స్ అంటే గెలుపు ఓటమి అయితే సహజమే. అయితే కక్షపూరితమైన రాజకీయాలు దయచేసి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు
ఈ రోజు నుంచి మీకు బడ్జెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైనా సంక్షేమ పథకాలపైన ధ్యాస పెట్టి 3వ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు మీరు? బీసీలకు సంక్షేమ పథకాలు ఇస్తారు, బీసీలకు పెన్షన్ ఇస్తారని చెప్పినారు కదా, అది ఇప్పుడు అమలు చేస్తారని డేట్ చెప్పండి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అని చెప్తున్నారు కదా, రైతులకు పరిపూర్ణమైన హెల్ప్ సహాయం కానీ ఎక్కడ చేసినారు మీరు? దాని గురించి మీరు మాట్లాడండి. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ? ఇంకా ఇంతవరకు కూడా ధాన్యం కొనుగోలు ఇప్పటికి కూడా మీరు స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు అయితే ఏమో చెప్తున్నారు, మహిళలకి మంచిది చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని. ఆ రోజు మేము మంచి చేస్తున్నామంటే ఓర్వలేక రాష్ట్రము శ్రీలంక అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ ఈరోజు రాష్ట్రాన్ని ఎటువైపు మీరు తీసుకొని వెళ్తున్నారని క్వశ్చన్ మార్క్ ఏముందని ఉంది. మేము ఏదైతే 5 సంవత్సరంలో మంచి కోసం, ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేసిన అప్పుని మీరు కేవలం 2 సంవత్సరంలోనే మీరు చేశారంటే మీ మార్క్ ఎక్కడికి పోయింది అని మీరే ఒకసారి తెలుసుకోండి. తిరుపతి లడ్డు పైన దయచేసి మీరు, అదేవిధంగా శ్రీశైలం మల్లన్న లడ్డు పైన కూడా మీరు ఎటువంటి ఒక కల్తీ ఉంది, కల్మషం ఉంది అని మీరు మాట్లాడదండి. ఎందుకంటే సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చినారు, ఎక్కడ కూడా అనిమల్ కంటెంట్ లేదు, ఫ్యాట్ కంటెంట్ లేదు అని. ఈరోజు మీరు శ్రీశైలంలో మాట్లాడుతున్నారంటే మీరు మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నాన్ సీరియస్గా అయిపోయినారు, ఎవరు కూడా నమ్మడం లేదు కూడా. అండ్ కర్మ రిటర్న్స్ అని చెప్తున్నాను మీకు. హెరిటేజ్ పెరుగులో ఈరోజు కల్తీ ఉంది, FSSAI చెప్తున్నారు. దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చెప్పండి. మీరు దీనికి సమాధానం చెప్పండి. దీనికి కూడా మీరు ఏమంటున్నారు? FSSAI ఏదైతే మీకు ఫైన్ విధించిందో దాన్ని కట్టడానికి మీరు రెడీగా ఉన్నారంటే మీరు అంగీకరించినట్లే కదా, కల్తీ ఉంది. కల్తీ అనేది లడ్డులో లేదు, కల్తీ అనేది కూటమి మనసులో ఉంది, వాళ్ళు మాట్లాడే మాటల్లో కల్మషం ఉంది. దయచేసి తీరు మార్చుకొని సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి. బడ్జెట్లో ఏం కేటాయిస్తున్నారో అనేది మీరు చూడండి. సంక్షేమ సూపర్ 6 పథకాలు మీరు ఏదైతే చెప్పినారో దాన్ని మీరు పరిపూర్ణంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మార్క్ చేస్తారని చెప్పినారు కదా, మీరు మళ్ళీ ప్రూవ్ చేయండి. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే వరకు మేము మాట్లాడతాము, ప్రజల పక్షం నిలబడి మేము పోరాడతామని చెప్తూ ఇంకొకసారి ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఇంట్లో పైన ఇట్లా దాడి చేస్తే మీరు గొప్పలు కాదు. సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రతి ఒక్క కార్యకర్తల్లో ప్రజల మనసులో మన్నన ఉందో అటువంటి ఒక మన్నన మీరు పొందాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్న రాజుని, అపోజిషన్లో రాజుని, రూలింగ్లో రాజుని అంటే మీకు వినియోగించుకోవాలి.